హాయ్ అండి, అందరికీ నమస్కారం. చికెన్ ఫ్రై ఇష్టం, కానీ ఎక్కువ డ్రైగా ఉండకూడదు. గ్రేవీ లాగా చికెన్ తింటూ ఉంటే సాఫ్ట్గా ఉండాలి. టిఫిన్లోకి ఎస్పెషల్లీ ఇడ్లీ, దోశకి ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఎంతమందికి ఇడ్లీ విత్ చికెన్ కర్రీ ఇష్టం? మర్చిపోకుండా కమెంట్ చేయండి. లేట్ చేయకుండా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. అలాగే కట్ చేసిన ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. తర్వాత కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు క్లీన్ చేసి కట్ చేసిన చికెన్ పీసెస్ని వేసి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు కూడా వేసి చికెన్లోని వాటర్ ఇంకిపోయే వరకు ఫ్రై చేయండి. చికెన్లోని వాటర్ ఇంకిపోయాక తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత కట్ చేసిన టమాటోస్ని వేసి టమాటోస్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. టమాటో సాఫ్ట్ అయ్యాక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ కర్రీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా మీకు ఇష్టమైన ఇడ్లీ, దోశ కాంబినేషన్తో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చింది కదా, మరి లేట్ చేయకుండా ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.